8+8+1 అంతే కదా. 8 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐ. దెర్ ఈజ్ నో బీఆర్ఎస్. ఆ స్టేజ్కి దెబ్బతినేసింది. అలాంటి బీఆర్ఎస్ ని ఇప్పుడు ఏం చేసి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వచ్చింది, బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. 8 పార్లమెంటు స్థానాలు సాధించుకున్న బీజేపీ అక్కడ దెబ్బతింది. మన స్థానిక ఎన్నికల్లో 60% కాంగ్రెస్ గెలిచింది, 28%, 22% టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గెలిచింది, 5-6% ఏమో బీజేపీ గెలిచింది. అంటే మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పుంజుకుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోబోతోంది ప్రజలు దేన్ని ప్రతిపక్షంగా భావిస్తున్నారు. ఇప్పుడు కనుక బీజేపీ నెక్కొచ్చింది అనుకోండి, అప్పుడు ఇతనికి కూడా రేవంత్ కూడా చెప్పడానికి వీలుంటది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జాతీయ పార్టీల మధ్య సమరం బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు కనుక బీఆర్ఎస్ వీళ్ళకి ఒక 60-70 వచ్చి బీఆర్ఎస్ ఒక 20 కొట్టింది అనుకోండి, బీజేపీ ఒక 5-6 పరిమితం అయింది అనుకోండి పర్సంటేజ్, అప్పుడు కంప్లీట్ గా బీజేపీ అనేటటువంటి దానికి పెద్ద సమస్య అవుతుంది. నాకు అక్కడ కనిపించినటువంటి కాన్సెప్ట్ అల్లా మొన్న జరిగిన ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మోడీ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది. దానికి తగ్గట్టుగా మంచి నాయకులు, లీడర్షిప్ చేయగలిగే నాయకులు, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు.